బావా ఇది కోకాపేటలో గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్ 400 ఎకరాలు. ఏలుముద్ర గుద్దుకో. ఈ నడిబొడ్డున మొత్తం 350 ఎకరాలు. మరోసారి గుద్దుకో. ఇకపోతే ఔటర్ రింగ్ రోడ్డు అటుపక్క వెళ్లాల్సింది ఇటుపక్క తిప్పినందుకు ఈ సెంటర్ లో 450 ఎకరాలు. గుద్దుకో. మొత్తం 1200 ఎకరాలు జీవంతంగా కబ్జా చేశాం బావా. గుద్దో గుద్దు. 1200 ఎకరాలు అది తెలంగాణలో కదా, మరి ఆంధ్ర రాయలసీమ పాపం చేసుకున్నాయా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కబ్జా చేస్తా. ముఖ్యమంత్రి గారు, మీ కేబినెట్ లో ఒక మంత్రి సిటీ చుట్టుపక్కల స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై మీ కామెంట్ వల్ల ప్రజల్లో మీ పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. దీనిపై మీ కామెంట్ సార్? అతని మీద మీరు ఏ చర్య తీసుకోబోతున్నారు సార్? మచ్చలేని ముఖ్యమంత్రిగా దేశంలోనే మీకెంతో పేరుంది. అతని వల్ల ఆ పేరు చెడిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా సార్? చెప్పండి సార్, చెప్పండి. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు సార్? చెప్పండి సార్. ఈ సాధు చాలా కరప్ట్ అయిపోయాడు. పార్టీకి చాలా నష్టం జరుగుతోంది. కొన్ని స్టాప్ పెట్టాల్సిందే. అవునా బావో? బావా బావో బావా. ఏంట్రా? ఏం లేదు బావా, మళ్ళీ మన కుక్కలను పట్టుకొని బతకాల్సిందేనా? చిసి, కుక్కులు పట్టే కర్మ మనకేం పట్టిందిరా? నీ మంత్రి పదవి ఊడితే పట్టేసేస్తావా? ఏంట్రా వగుతున్నావు? సీఎం ని డిస్మిస్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడంట. రేపు నీకు పార్టీ ఆఫీస్ లో ఆఖరి జెండా వందనం అంటే బావా. బావో బావా. ఏంటయ్యా, నా కోసం నీ ప్రాణాలు రిస్క్ చేసావు? మీరు మా నాయకుడు సార్, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. నేను బతికే ఉండగా మీకేం కాదు. పడుకో పడుకో. టేక్ రెస్ట్, టేక్ రెస్ట్. జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. సార్, ఏంటయ్యా ఇది? నా రాజీనామా. నా మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయని తెలిసింది, అందుకు. అపోజిషన్ వాళ్ళు 1,00,000 కంప్లైంట్ చేస్తుంటారు. అవన్నీ నేను పట్టించుకుంటానా? నువ్వు నిప్పు లాంటి వాడివని నాకు తెలుసు. నువ్వేం మనసులో పెట్టుకోక. నెక్స్ట్ వీక్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది. నన్ను కాపాడినట్టే ఈ స్టేట్ కూడా కాపాడగల నమ్మకం నాకు ఉంది కాబట్టే నిన్ను హోమ్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తున్నాను. ఓకే ఓకే. నమస్తే సార్. బావా బావా, ఈ ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడు అంటే నువ్వే బావా. అవ్వా, మినిస్టర్ గా డిస్మిస్ కావాల్సినోడివి హోమ్ మినిస్టర్ గా ప్రమోషన్ కొట్టేశావు. నీ సుడే సుడి బావా, వేర సుడి బావా. ఆ సీఎం మీద ఎవడో దాడి చేయటం ఏంటి? ఆ టైంలో నువ్వు అడ్డుపట్టం ఏంటి? ఇదిగో బావా, ఈ రోజు నుంచి నువ్వు వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఆ సీఎం మీద దాడి చేశాడే ఆడి ఫోటో కూడా పెట్టుకొని పొద్దునా సాయంత్రం పొద్దునా సాయంత్రం పొద్దునా సాయంత్రం బావా. అడుగు ఆడు వచ్చేస్తాడే, ఆడు వచ్చేస్తాడు బాబు, వాడు వచ్చేస్తాడు, వచ్చేస్తాడు వచ్చేస్తాడు. నర్సింగ్ రా రా. వచ్చేసాడు, నేను చెప్పడానికి వచ్చేసాడు బావా. అన్నా, నువ్వెన్నిసార్లు నన్ను జైల్లో చిడిపించావన్నా? ఎన్నాళ్ళకు నీ రుణం తీసుకునే అవకాశం ఇచ్చావన్నా? అన్నా, నేను చాలా ఖుషీలో ఉన్నానన్నా. అన్నా, నిన్ను మర్చిపోనన్నా. బావా, ఆడు మనోడేనన్నావు, అలా చెప్పేసావేంటి? వీడితో మన పని అయిపోయింది, వీడి పని అయిపోయింది. మన రహస్యాలు తెలిసినోడు బతికుంటే ఎప్పటికైనా పోలీసులతో డేంజర్. రే కడిగి. నెక్స్ట్ నా పరిస్థితి కూడా అంతే కదా. నీకంతా సీన్ లేదులే, దీన్ని కడిగి పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు మా బావలా కనిపించట్లేదు బావా. హంతకుడిలా కనిపిస్తున్నానా? కాబోయే ముఖ్యమంత్రిలా కనిపిస్తా బావా. బార్ అండ్ రెస్టారెంట్లలో అసభ్యకర నృత్యాలను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బావా, నువ్వు ఇలా నోట్లు కుక్కలా వాసన చూస్తుంటే
పాతికేళ్ల కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ వెళ్ళు? క్యాబరే డాన్స్ మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. ఆ మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు. లేడీస్ ఓట్లు పొగొట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. ఓకే. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. ఓకే ఓకే సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే 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 గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిటికినాలు పెట్టేయడమే. బ్యాన్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా. అవి కూడా పాకులేవు. ఎంతైంది? ఊరుకోండి సార్, పోలీసుల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? ఎంతైంది? 40 రూపాయలు సార్. తీసుకో. ఊరుకోండి సార్, పోలీసుల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? తీసుకో. చూసావా నాన్న, చూసావా? పోలీసులంటే ఓ దుర్మార్గులని, పచ్చి తాగుబోతులని, తిరుగుబోతులని, లంచాల కోసం ప్రజల్ని పీక్కు తినే రాబందులని అనుకుంటున్నారే తప్ప డిపార్ట్మెంట్ లో ఓ పోలీస్ వెంకటస్వామి ఉన్నాడని, నీ కొడుకు రామస్వామి లాంటి వాడు ఉన్నాడని ఒక్కరు కూడా తెలుసుకోలేకపోతున్నారు నాన్న. నేను తెలియచేయాలని ఎంత ప్రయత్నించినా ఈ ప్రజలున్నారే వాళ్ళు నీతిగా బతకనివ్వట్లేదు నాన్న. ఇక మీదట ఏ పోలీసు వాడు లంచం తీసుకుంటూ కనిపించినా, బయట వాళ్ళు ఎవరైనా లంచం ఇస్తూ కనిపించినా వాళ్ళని వదిలిపెట్టన్నా, వదిలిపెట్టను. మోసం, దగ, చీటింగ్ అమ్ముడుపోతున్నారు. అంతా అమ్ముడుపోతున్నారు. పొలిటీషియన్లు అమ్ముడుపోతున్నారు, పోలీసులు అమ్ముడుపోతున్నారు. బ్లడీ పొలిటీషియన్స్, బ్లడీ పోలీస్. అవునా దిగురా, దిగు. కొడతారేటండి లైట్ ఎదురా. లైటా? సైకిల్ కి లైట్ అక్కర్లేదని రూల్ ఎప్పుడో పాస్ అయిపోయినారు కదా. అబ్బా, ఎవరు పాస్ చేశారా రూలు? పోలీస్ అయి ఉండి అది తెలదా? ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడే పాస్ అయిపోయినది. అబ్బా అబ్బా అబ్బా. ఎక్కడున్నారు ఆయన? ఏంటి ఇది అడగడానికి ఏంటి ఎన్నిసార్లు కొట్టించినా? ఎక్కడున్నారు ఆయన? సర్దార్ పాపరాయిలో ఉన్నారు, బొబ్బిలి పుల్లో ఉన్నారు, నిస్సమ్మలో ఉన్నారు, గుండమ్మ కథలో ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడే ఉన్నారు. అబ్బా, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారా? పెద్ద అయిపోయినానే. ఎక్కడా? ఇప్పుడా అక్కడ ఉన్నారు. అక్కడండి ఎక్కడన్నా? స్వర్గంలో ఉన్నారన్నమాట. అంటే అక్కడ ఉన్న పేరు చెప్పి ఎక్కడున్నా నువ్వు తప్పించుకోవాలనుకుంటావా? పోలీస్ స్టేషన్ నాడు ఏం చేస్తారేంటి? ఏం చేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సైకిల్ కి లైట్ లేనందుకు 5,000 రూపాయల ఫైన్, 6 నెలలు కఠిన కారాగార శిక్ష వేస్తాను. నడు. ఏంటి కొడితే ఒప్పించుకుంటారేటండి? కరెక్టేరా, చేత్తో కొడితే నువ్వు ఒప్పుకో, చెయ్యి నీకు సరిపోదు రే. నీకు ఇప్పుడు కొట్టుకో, ఇప్పుడు కొట్టుకో. అదే పొలిటీషియన్స్ కి నీతి లేదు, పోలీసులకి నిజాయితీ లేదు. కనీసం సైకిల్ కి లైట్ అన్నా పెట్టుకోండి రా, లైట్ పెట్టుకోండి రా.